తమిళనాడును వరుణుడు వణికిస్తూ ఉన్నాడు. పలు ప్రాంతాల్లో కుండపోత కురిపిస్తున్నాడు. దీంతో తమిళనాడులో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. చెన్నై సమీపంలోని వెలాచేరి, మేడవక్కం, పల్లికరనాయ్తో పాటు ఈసీఆర్, నీలంకారి ప్రాంతాల్లో వాన దంచుకొట్టడంతో జనం ఇబ్బంది పడ్డారు. తూతుకొడిలో అయితే వరుసగా 4 రోజులుగా వాన పడుతుండటంతో జనజీవనం స్తంభించింది. పలు కాలనీల్లో వరద నీరు రావడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే వీలుందని, దీని ప్రభావంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎరోడ్, నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, దిండుగుల్, మధురై, రామనాథపురం, శివగంగా, పుడుక్కొట్టాయ్, తంజావూర్, తిరువరూర్, కరైకల్, కాంచీపురం జిల్లాల్లో 64.5 మిల్లీమీటర్ల నుంచి 111.5 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు నమోదు కావచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నందువల్ల అధికారులతో ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా సంభవిస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర అత్యవసర సేవల విభాగాలు సంసిద్ధంగా ఉండాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆదేశించారు. అంతేకాదు సముద్ర తీరాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని స్టాలిన్ అధికారులకు సూచించారు.